ప్రైవేటు మఠంలో ఎలాంటి పెళ్లి జరగలేదని తిరుమల 2 టౌన్ సిఐ సత్యనారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన సంధ్య తన భర్త రాకేష్ తనకు విడాకులు ఇవ్వకుండా తిరుమలలో రెండవ పెళ్లికి సిద్ధమైనట్లు తిరుమల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం వారిపై కేసు నమోదు చేస్తామని సిఐ అన్నారు. ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చినంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు. నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది. పాప ఇప్పుడు 7 ఇయర్స్ ఉంది. మాది కేసు కోర్టులో నడుస్తుంది. ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు. ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చినా అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిండు. ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. సంధ్య హనుమకొండ తెలంగాణ రాష్ట్రం అనే అమ్మాయికి రాకేష్ అనే అబ్బాయికి పెద్దల సమక్షంలో 2016 సంవత్సరంలో మ్యారేజ్ అయినట్టు సంధ్య నావిడి చెప్పడం జరిగింది. మరియు 2017లో భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలుగా చూపెట్టడం జరిగింది. ఈలోగా వాళ్ళ భర్త వేరొక అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది. మఠంలో రూములు బుక్ చేసుకున్నమాట వాస్తవం అని తెలిసింది. లెక్చర్ పరిశీలించాము. కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు. ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరు లేరు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ శాన్సిటీ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా, అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్ళి అయిందా అని విచారించారు లేదా, దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం.